ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఆన్లైన్ లకిడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉందండి. ఎంత మంది శ్రీవారి భక్తులైతే లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. ఎవరైతే ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజ్ రాలేదు అనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివరిలో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి. ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు లకిడిప్ లో సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే లకిడిప్ లో మీరు సెలెక్ట్ కానట్టు అండి. లకిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అనగా ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుంది. ఈ లోపు మీ ఫోటోని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఫోటోని అప్లోడ్ చేసి ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 2 అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే కళ్యాణం టికెట్ అనేది బుక్ అవుతుందండి. మిగిలిన 3 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా 500 రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు. లేదు ఇద్దరికి ఒకేసారి బుక్ చేసుకోవాలి అంటే 1000 రూపాయలు పే చేసి ఒకేసారి ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ 4 రకాల ఆర్జిత సేవలు కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఇద్దరికి అంటే 2 మెంబర్స్ కి మాత్రమే బుక్ చేసుకోగలం. మీరు అంతకంటే ఎక్కువ మెంబర్స్ కి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అయితే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆర్జిత సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి. కానీ ఊంజల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ముందు స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం అనంతరం ఆ ఊంజల్ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత
సేవని బుక్ చేసుకోవాలి అన్న మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము కళ్యాణం, ఊంజల్ సేవ వంటి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తో అంగప్రక్షణం సేవ టికెట్ కానీ 300 రూపీస్ టికెట్ కానీ మేము బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, సేమ్ ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. సేమ్ ఆర్జిత సేవ టికెట్ కాకుండా డిఫరెంట్ అంటే 300 రూపీస్ టికెట్, అంగప్రక్షణం సేవ టికెట్, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్, ఇలా మల్టిపుల్ దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి ఎలాంటి డిఫరెన్స్ అవసరం లేదండి. అంటే టైం గ్యాప్ అనేది అవసరం లేదు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుందండి. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అబో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఎంత మందికి అయితే బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. అండ్ టికెట్ కి అమౌంట్ పే చేయడానికి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి పే వయా క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్, అంటే క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని స్కాన్ చేసి అమౌంట్ పే చేయడం. 2 యూపీఐడిని అంటే ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయడం. 3 నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఈ 4 ఆప్షన్స్ లో ఏవైనా 2 ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకుంటే మీరు అమౌంట్ ఫాస్ట్ గా పే చేసి టికెట్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా సిస్టమ్ లో 2 వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ కన ఉంటే అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు 2 వేరు మొబైల్స్ ఆర్ వేరు బ్రౌజర్స్ లో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కామెంట్ రూపంలో కావచ్చు, ఇంకా నిన్న మన ఛానల్లో కండక్ట్ చేసిన లైవ్ లో కూడా ఎక్కువ మంది భక్తులు అయితే పవిత్రోత్సవం టికెట్స్ గురించి అడుగుతున్నారండి. 2026వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవం సేవలు అనేవి ఆగస్టు 23, 24, 25 ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవలు రిలీజ్ చేసేటప్పుడే పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు కూడా ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోని భక్తులకి మాత్రమే బుక్ అవుతాయి. అంటే ఆగస్టు 23వ తేదీన పవిత్రోత్సవం సేవ అనేది జరుగుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది కదండి. ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు అంటే ఫిబ్రవరి 20వ తేదీ పైన ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ నెలలకి సంబంధించి ఎవరైతే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం ఇలా ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు.
ఆ భక్తులు ఎవ్వరికీ కూడా ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనే బుక్ అవ్వండి. ఎందుకంటే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని కూడా ఆర్జిత సేవా కోటాలోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఒక్కసారి మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకుంటే మళ్ళీ ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది లేదండి. మీరు ఆ సేవని ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో మీ ఇంటి వద్ద నుంచి చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ టికెట్స్ ని 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు వర్చువల్ సేవని ఏ తేదీకి సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లాగౌట్ కాకుండా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి 10 మందికి 15 మందికి 20 మందికైనా మనం బుక్ చేసుకుంటూ ఉన్నాం. ఈ బుకింగ్ విధానం అనేది 2025 డిసెంబర్ నెల వరకు కూడా అందుబాటులో ఉన్నింది. కానీ 2026 జనవరి నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ బుకింగ్ విధానాన్ని టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఇద్దరికి మాత్రమే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఒక్కసారి ఈ 500 రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీ సేమ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ డైరెక్ట్ సేవ ప్లస్ దర్శనం 2 ఉంటాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ సేవలో మీరు పాల్గొనే అవకాశం లేదు. ఆ సేవ టికెట్స్ ద్వారా కేవలం దర్శనం మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ డిఫరెన్స్ ని గమనించుకొని రేపు టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున 76,406 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,463 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,45,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 8 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST
టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.